హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు మన కిచెన్లో అటుకులతో చేసుకునే చాలా ఈజీగా అండ్ క్విక్గా చేసుకునే ఒక మంచి స్నాక్స్ రెసిపీని చూపించబోతున్నానండి. ఇలా అటుకులు వేసి చేయడం వల్ల టేస్ట్ బాగుండడమే కాదండి, ఎక్స్ట్రా క్రంచీగా చాలా గుల్లగా వస్తాయండి. టేస్ట్ అయితే చెప్పక్కర్లేదండి, చాలా చాలా బాగుంటుందండి. ఆయిల్ కూడా అస్సలు పీల్చదండి. తిన్నా కొద్దీ తినాలనిపించేలా సూపర్ టేస్టీగా ఉంటుందండి. పిల్లలకు స్నాక్స్గా ఇచ్చినా లేదంటే టీ టైం స్నాక్గా తీసుకున్నా కానీ బెస్ట్ స్నాక్స్ రెసిపీ అనొచ్చండి. చాలా బాగుంటుందండి. ఇలా అటుకులు వేసుకొని చేసుకోవడం వల్ల ఎక్స్ట్రా క్రిస్పీగా వచ్చి టేస్ట్ అయితే దాని డబుల్ అయిపోతుందండి. అంత రుచిగా ఉంటాయి, చాలా గుల్లగా వస్తాయి. నోట్లో వేస్తే ఎట్టే కరిగిపోతాయండి. మరి లేట్ చేయకుండా సింపుల్ అండ్ టేస్టీగా ఉండే ఈ అటుకులతో మురుకుల్ని తయారు చేసే విధానాన్ని చూద్దాం. ముందుగా ఇక్కడ నేను మిక్సీ జార్ తీసుకుని దాంట్లో 1 కప్పు లావుగా ఉండే అటుకుల్ని వేసుకోవాలండి. అన్ని కొలతలు ఒకే కప్పుతో తీసుకోవాలి. ఏ కప్పుతో అయితే మనం అటుకులు తీసుకున్నామో అదే కప్పుతో 3/4 కప్పు పుట్నాల పప్పు, మనం చట్నీకి యూస్ చేస్తాం చూడండి, అది పుట్నాల పప్పు ఏమో 3/4 కప్పు వేసుకోవాలండి. వేసుకొని వీలైనంత వరకు మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి. ఇప్పుడు గ్రైండ్ చేసుకున్న తర్వాత పక్కకు పెట్టుకొని చూడండి, ఇక్కడ ఒక పెద్ద గిన్నె తీసుకొని దాంట్లో ఇలా జల్లించి తీసుకోవాలండి పిండి. దాంట్లో 2 కప్పుల బియ్యం పిండి తీసుకుంటున్నానండి. నేను పొడి బియ్యం పిండి అండి. నేను రెడీమేడ్గా తెచ్చిన పిండి అయినా యూజ్ చేయొచ్చు. నేనైతే ఇంట్లో పట్టించిన పిండిని యూజ్ చేస్తున్నానండి. ఇలా బాగా జల్లించుకోవాలండి. ఇప్పుడు పిండి మొత్తాన్ని జల్లించుకున్న తర్వాత ముందుగా మనము అటుకులు పప్పుని గ్రైండ్ చేసుకున్నాం కదా, అది కూడా జల్లించి తీసుకోవాలి. వీలైనంత వరకు మెత్తగా గ్రైండ్ చేసుకోవాలండి. ఎంత మెత్తగా గ్రైండ్ చేస్తే మనకు అంత బాగా మురుకుళ్ళు క్రిస్పీగా వస్తాయి. ఫస్ట్ టైం నా ఛానల్ చూస్తున్న వాళ్ళు ప్లీజ్ నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, పక్కనున్న బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి. ఇలా ప్రెస్ చేయడం వల్ల నేను పెట్టే వీడియో నోటిఫికేషన్ ముందుగా మీ హోమ్ పేజ్కి వస్తాయండి. ఇలా బాగా జల్లించిన తర్వాత ఎక్స్ట్రా ఏమైనా మిగిలితే పక్కకు తీసుకోవాలి. ఇప్పుడు దీంట్లో 1 టీ స్పూన్ అజ్వైన్ వాము వేసుకోవాలండి. ఇలా క్రష్ చేసి వేసుకోవడం వల్ల మంచిదండి అరుగుదలకు వాము. ఇక్కడ నేను నల్ల నువ్వులు తీసుకుంటాను. ఒక 2 టీ స్పూన్ల నల్ల నువ్వులు తీసుకోవాలండి. ఒకవేళ మీ దగ్గర లేకుంటే మీరు తెల్ల నువ్వులైనా వేసుకోవచ్చు, లేదంటే మీరు ఆనియన్ సీడ్స్ అవైనా వేసుకోవచ్చండి. ఇప్పుడు దీంట్లో కారం ఏమో 1 టీ స్పూన్ వేసుకోవాలండి. రుచికి సరిపోయినంత ఉప్పు వేసుకోవాలి. ఉప్పు కారం మీ టేస్ట్ని బట్టి యాడ్ చేసుకోండి. ఒకవేళ మీరు కారం ఎక్కువ తింటే ఒక 1/2 టీ స్పూన్ కారం ఎక్కువైనా వేసుకోవచ్చు. 1/4 టీ స్పూన్ పసుపు వేసుకోవాలండి. వేసుకున్న తర్వాత ఈ ఇంగ్రీడియంట్స్ని బాగా మిక్స్ చేసుకోవాలి. ఇలా బాగా మిక్స్ చేసుకున్న తర్వాత మీరు ఒకసారి ఉప్పు కారంని చెక్ చేసుకోవాలండి. కాస్త తీసుకొని పిండిని నాకు అన్నీ కరెక్ట్గా సరిపోయినాయండి. ఒకవేళ మీకు తక్కువ ఉంటే ఉప్పు కారంని యాడ్ చేసుకోవచ్చండి ఈ టైంలో మీరు. ఇక్కడ నేను స్టవ్ మీద ఆయిల్ వేడి చేసుకున్నానండి. ముందుగానే ఆయిల్ వేడి అయిన ఆయిల్ నుంచి ఒక 2 నుంచి 3 టేబుల్ స్పూన్ల ఆయిల్ వేసుకోవాలండి. వేడిగా ఉంటుంది ఆయిల్, కాస్త చూసి మిక్స్ చేసుకోండి. ఇప్పుడు ఇలా కాస్త చల్లారిన తర్వాత ఇలా బాగా ఆయిల్ పిండికి పట్టించాలి. ఇలా బాగా మిక్స్ చేసుకోవాలి. ఇలా పిండిని తీసుకొని మనం ముద్ద కట్టేటట్టు ఉంటే అప్పుడు మనకు పర్ఫెక్ట్గా ఆయిల్ సరిపోయినట్టండి. మీరు కావాలంటే దీంట్లో బటర్ అయినా యాడ్ చేసుకోవచ్చండి, లేదంటే నెయ్యి అయినా వేసుకోవచ్చు. నేనైతే ఇక్కడ ఆయిల్ వేస్తున్నానండి. ఇప్పుడు వేడి వేడి నీళ్లు వేసుకోవాలండి. నేను ఇక్కడ కప్పున్నర వాటర్ని బాగా వేడి చేసుకున్నానండి. వాటర్ కొద్దిగా వేస్తూ ఇలా బాగా మిక్స్ చేసుకోవాలి. వేడిగా ఉంటుంది కాబట్టి కాస్త స్పూన్తో మిక్స్ చేసుకోవాలండి. ఇలా కొద్దిగా వేస్తూ మిక్స్ చేసుకోవాలి. ముందుగా నేను కప్పున్నర వేడి చేసుకున్నానండి. ఒకవేళ మీకు తక్కువ పడితే మీరు చల్లని నీళ్ళు వేసి మిక్స్ చేసుకోవచ్చు. ఇక్కడ నాకు కాస్త తక్కువ అయిందండి, అందుకే నేను ఇక్కడ 1 కప్పు దాకా చల్లని నీళ్ళు తీసుకొని కొద్దిగా వేస్తూ మిక్స్ చేసుకోవాలి. ఇలా నార్మల్ వాటర్ వేసుకొని మిక్స్ చేసుకోవాలి. మరీ పల్చగా కాకుండా మరీ గట్టి కాకుండా ఇలా చూడండి సెమీ సాఫ్ట్గా మిక్స్ చేసుకోవాలండి. పిండిని ఇలా బాగా మిక్స్ చేసుకున్న తర్వాత ఇక్కడ నేను స్టార్ ఉన్న బిల్లని తీసుకున్నానండి. జంతికల కొట్టడానికి ఇలా ఫిట్ చేసుకోవాలండి. ఇక్కడ నేను గన్ లాగా ఉండే జంతికల గొట్టాన్ని యూజ్ చేస్తున్నానండి. దీనివల్ల చాలా ఈజీగా అవుతుంది మనకు మురుకుళ్ళు వేయడానికి. చూడండి, ఇలా తీసుకున్న మీరు ప్రతిసారి పిండిని ఇలా మిక్స్ చేసి యూజ్ చేసుకోవాలండి. చూడండి, ఇలా బాగా కలుపుకున్న తర్వాత ఇప్పుడు మనం జంతికల గొట్టంలో పిండిని వేసుకోవాలండి.
వేసుకున్న తర్వాత మిగతా పిండిని ఆరకుండా మూత పెట్టుకోవాలి, లేదంటే క్లాత్ అయినా వేసుకోవాలి. చూడండి, ఇప్పుడు మనం మురుకుల్ని డ్రాప్ చేసుకోవాలి ఆయిల్లో. మిగతా పిండిని ఆరకుండా మూత పెట్టుకోవాలి. ఇక్కడ డీప్ ఫ్రైకి సరిపోయినంత ఆయిల్ ముందే పెట్టుకున్నాను కదండి. వేడి చేసుకున్న తర్వాత ఇప్పుడు ఫ్లేమ్ని సిమ్లో ఉంచి మాత్రమే ఇలా మురుకుళ్ళు వేసుకోవాలండి. ఇక్కడ నేను చిన్న చిన్న ఇలా కట్ చేసి మురుకుల్లాగా వేస్తున్నానండి. మీరు కావాలంటే రౌండ్ చుట్టి లేదా సన్న వాటివైనా వేసుకోవచ్చు. నేనైతే ఇక్కడ ఇట్లా వేస్తున్నానండి. ఇలా వేసుకోవాలి ఈజీగా. ఇలా చిన్న చిన్న ముక్కల్లాగా వేసుకుంటున్నాను నేను. ఇలా కడాయిలో ఎన్ని పడితే అన్ని వేసుకొని ఫ్రై చేసుకోవాలండి. అవి ఫ్రై అయ్యే మీకు మళ్ళీ చూపిస్తున్నాను చూడండి. ఇక్కడ మీరు ఇలా చిల్లులు గరట ఉంటుంది కదా, దానికి కాస్త ఆయిల్ అప్లై చేసుకొని చూడండి, ఇలా మీరు మురుకులు చెక్లీలాగైనా చేసుకోవచ్చండి. ఇలా అయినా చేసుకోవచ్చు. ఎడ్జ్ పార్ట్ని ఇలా కాస్త ప్రెస్ చేసుకోవాలి. చూడండి, ఇలా అయినా చేసుకోవచ్చు. మీరు ఇలా చేసుకొని ఆయిల్లో డ్రాప్ చేసుకోవచ్చు. చూడండి, ఇక్కడ మురుకులు బాగా ఫ్రై అయిన తర్వాత మరోవైపుకి టర్న్ చేసుకోవాలండి. రెండు వైపులో బాగా ఫ్రై చేసుకొని తీసుకోవాలి. ఇక కాస్త కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలండి. ఇక్కడ నేను క్లాత్ మీద కూడా వేసి చూపిస్తున్నాను చూడండి. ఇలా ఒక 3-4 చుట్టలు చుట్టుకోవాలండి. ఇలా వేసుకొని మనం అక్కడ ఫ్రై అయ్యే వరకు ఇక్కడ రెడీ చేసుకోవచ్చండి. చూడండి, ఇలా క్లాత్ మీద వేసుకొని ఈజీగా ఆయిల్లో డ్రాప్ చేసుకోవచ్చు. చూడండి, ఇలా బాగా ఫ్రై అయిన తర్వాత ఇప్పుడు జాలి గరిటెలో తీసుకోవాలండి. ఎక్స్ట్రా ఆయిల్ మొత్తం కిందికి వచ్చేస్తుంది. ఇప్పుడు ఇలా ఆయిల్ మొత్తం దులిపేసి ప్లేట్లోకి తీసుకోవాలి. ఇదే విధంగా మిగతా వాటిని కూడా ఇలా జాలి గరిటెలో తీసుకొని ఆయిల్ మొత్తం తీసేసుకున్న తర్వాత ప్లేట్లోకి తీసుకోవాలి. ఇలాంటి టెక్స్చర్ వచ్చే వరకు ఫ్రై చేసుకొని తీసుకోవాలండి. ఇదే విధంగా ముందుగా మనం క్లాత్ మీద చేసుకున్నాం కదా మురుకులు, అవి వేసుకుంటున్నానండి. ఇలా ఒక్కొక్కటి వేస్తూ వేయించుకోవాలి. అన్నీ వేసుకోవాలి. ఇలా మీ కడాయిలో ఎన్ని పడితే అన్నీ వేసుకోవాలండి. ఇలా వేసుకున్న తర్వాత మరోవైపుకి టర్న్ చేసుకోవాలండి. రెండు వైపులో ఈక్వల్గా ఫ్రై చేసుకోవాలి. కాస్త కలర్ చేంజ్ అయ్యే వరకు ఫ్రై చేసుకోవాలండి. ఇలా జాలి గరిటెలు తీసుకొని ఎక్స్ట్రా ఆయిల్ మొత్తం తీసేసి ప్లేట్లోకి తీసుకోవాలి. ఇదే విధంగా మిగతా మురుకుల్ని అన్నిటినీ ఆయిల్లో డ్రాప్ చేసుకోవాలండి. నేనైతే ఇలా ఏం షేప్ ఇవ్వకుండా ఇలా చిన్న చిన్న ముక్కల్లాగా వేసుకుంటున్నానండి, ఇలా చేతితో కట్ చేసుకుంటూ. ఇదే విధంగా అన్నిటినీ ఫ్రై చేసుకొని ప్లేట్లోకి తీసుకోవాలండి. తిన్నా కొద్దీ తినాలనిపించేలా చాలా రుచిగా ఉంటాయండి. చాలా గుల్లగా వస్తాయి. పిల్లలు స్కూల్ నుంచి రాగానే లేదా పిల్లలకు స్నాక్స్ బాక్స్లో కట్టించినా కానీ చాలా ఇష్టంగా తింటారండి. 15 days వరకు మనం స్టోర్ చేసుకొని తినేయచ్చండి. చాలా ఎక్స్ట్రా క్రిస్పీగా చాలా బాగుంటాయి. చూడంగానే ఎప్పుడెప్పుడు తినాలనిపించేలా చాలా రుచిగా ఉంటాయండి. అటుకులు వేయడం వల్ల చాలా క్రిస్పీగా వస్తాయి. చూడండి, మీరు కూడా తప్పకుండా ఈ క్రిస్పీ మురుకులను ట్రై చేయండి. ట్రై చేసి ఎలా కుదిరిందో నాకు కామెంట్ ద్వారా తెలియచేయండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, ఫ్రెండ్స్ ఫ్యామిలీకి షేర్ చేయండి. మరికొన్ని టేస్టీ సింపుల్ క్విక్ రెసిపీస్ కోసం టీ కిచెన్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.